తప్పకుండా మీరందరూ మీటింగ్కి వచ్చి మన బల ప్రదర్శన చేయాలి. 100 రూపాయల గుణిదారం అన్నాడు కదా, 100 రూపాయల గుణిదారం అన్నాడు కదా, మెట్న పట్టుకొని వస్తాడన్నాడు కదా, ఆ మెట్న పట్టుకొని గుణిదారం పట్టుకొని వచ్చేటోళ్ళే ఎంతమంది వస్తారో అక్కడికి వచ్చినాక చూపెడతాం అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడిండు ఆయన, పాటలు రాసిరు. ఏమని పాటలు రాసిరంటే, వాళ్ళు రాసినటువంటి పాటల విధానం ఏంటంటే, సంట్రింగ్ మేస్త్రీలు సింహాలై దుంకితే టాపీ మేస్త్రీలు పరిగెత్తిరంట. నువ్వు ఏడ మాట్లాడిన ఈ మాట, ఇందిరా పార్క్ దండ పెట్టి పాటలు పాడించినావు. అదే ఇందిరా పార్క్ 8వ తారీఖు వస్తున్నాం. నువ్వే కబడతావు మేమే కబడతావు చూసుకుందాం అనేది సందర్భాలు గుర్తు చేస్తాను. ఎవరు ఎగబడాలను అప్పుడు తెలుస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు మానుకొని నువ్వు క్షమాపణ చెప్పి అందరికీ సమానంగా ఉండే విధంగా, అందరం కలిసి పని చేసే విధంగా. మేము ఇప్పటికి కూడా ఒక్క మాట కూడా ఇప్పుడు ఈ స్పీచ్లు ఏమన్నా అన్నానా? నేను ఒక్క మాట బూతు పదం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడినే చెప్తున్నావు, నీ పద్ధతి మంచిగా లేదని చెప్తున్నాం. ఇంకా మా సోదరుడిగానే చూస్తున్నాం, సోదర భావంతోనే మాకున్నది. 8వ తారీఖు తర్వాత నువ్వు అట్లనే ఉంటే ఇంకొక రకంగా ఉంటుందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరము 8వ తారీఖు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడుపుదాం. ఆ ఉద్యమానికి మీరందరూ సహకరించండి. ఇప్పుడు మనోళ్ళు ఈ 8 మంది ఎవరైతే మీ నుండి నాయకత్వం స్కిల్స్ ఉన్న వాళ్ళు, సమయాన్ని సంఘానికి సమయం ఇచ్చేటువంటి వ్యక్తులు నిలబడండి అన్న, మీరు సంఘానికి సమయం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి ఎందుకు తాపీ మేస్త్రే నీకు పని చెప్తాడు, నీకు యజమాని తాపీ మేస్త్రే, నీకు యజమాని తాపీ మేస్త్రే. ఒకవేళ మేము సరైనటువంటి పద్ధతిలో మేము వినకపోతే నువ్వు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ముసురు పెట్టి మాట్లాడించేటువంటి రైట్స్ ఉంటుంది. కానీ ఇవి రెండు చేయకుండా నువ్వు ఏం చేసినావు? నీకు నువ్వే డిసైడ్ అయినావు, రోడ్డు మీద టెంట్ వేసుకున్నావు, ఓ 4 రోజులు హాట్ టూట్ అన్నావు, ఎట్లా పడితే అట్లా మాట్లాడిపోయినావు. పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా సమ్మె స్టార్ట్ అయింది అని ఫోన్ చేసి మేస్త్రి ఈ మెట్లకు ఎన్ని ఇంచులు వదిలిపెట్టి కొట్టాలని అడుగుతున్నావు. నీ పరితనం ఇక దానికోసమా? అంటే ఇవాళ నీకు ఈ రకంగా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతే ఇతరులకు నీకు మనోభావాలు ఉంటాయి, నీకు డబ్బు ఉంటుంది, చెక్క ఉంటుంది. 50 రూపాయల బ్రష్తోని అద్దాల మేడను అందంగా తయారు చేసి